సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఎన్డీఏ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై నేతలు తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి ఇవాళ్టితో 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రులు నిలబడి చప్పట్లతో ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై తీర్మానం ఆమోదించారు. 12 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై కేంద్ర మంత్రివర్గం చర్చించింది. మరోవైపు కాసేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ప్రధాని మోదీకి మంత్రులు అభినందనలు తెలుపనున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని మోదీకి అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ శుభాకాంక్షలు తెలిపారు. 140 కోట్ల ప్రజల ఐక్యత, పురోగతి, ఆకాంక్షలకు ఇది నిదర్శనమని, దేశాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రధాని మోదీ దార్శనికత ఎంతో ఉపయోగపడుతుందని మేరీ ఆకాంక్షించారు. As the tricolor flag soars proudly across the skies of India, we celebrate a historic democratic milestone in the journey of a great nation. Today, I offer my heartfelt congratulations to my friend Prime Minister Narendra Modi on becoming India's longest-serving Prime Minister. Prime Minister Modi, namaste. What a deserving recognition. Your steadfast leadership, enduring commitment to the progress, unity, and aspirations of 1.4 billion Indians, alongside your unwavering vision for a stronger Bharat, has helped shape an era of transformation. From your humble roots in Gujarat to Governor and now Prime Minister, you are a true testament of the Indian dream, a symbol of perseverance, courage, and faith in the nation's destiny, India's geopolitical value. Jaya Hind. Vande Mataram. To God be the glory for the great things he has done through you. God bless you, Prime Minister Modi, and congratulations. అటు ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టి ఇవాళ్టితో 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మెలోనీ ఎక్స్ ద్వారా అభినందనలు తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ రోమ్ పర్యటన ఆనందం కలిగించిందన్న మెలోనీ, అత్యున్నత ప్రయోజనాల కోసం రూపొందించిన స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ భవిష్యత్తులో 2 దేశాలకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.